ఒకసారి ఒక చక్కని కథ చెబితే అరే భలే ఉందిరా అని అంటారు. ఇంకోసారి ఇంకొక అద్భుతమైన కథ చెబితే అరే రే ఇది కూడా బాగుందంటారు. 1 2 3 4 సార్లు మీరు కథలు చెబుతుంటే ఛీ మీ కథలు దాగలయ్యా, అంత ఉక్రోషంతో చేస్తున్నారేమయ్యా అనే మాట మాట్లాడరు. ఆ దశకు మీరు చేరుకున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత భయం? మీకు బ్రహ్మాండమైన నెంబర్స్ ఉన్నాయి. 164 ఎప్పుడు రాలే, 175లో 164 ఉన్నా కూడా ఎందుకు మీకు భయం అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయాలని, ఆయన ఏదో చేయాలని తాపత్రయపడుతున్నారు మీరు. ఇవన్నీ మీకు శాపాలు అవుతాయనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తే ఒకటైతే అర్థం కాదు, రెండైతే అర్థం కాదు. రోజు కుట్రల మీద కుతంత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాలు వరుసగా మీరు నిర్ణయించుకొని చేస్తూ ఉంటే లోకేష్ గారు ఎవరు నమ్మరు. నమ్మకపోగా మీరంటే ఏషభావం ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ భారతమ్మ గారి మీద గురించి రాస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, రోజులు ఎప్పుడు ఇలా ఉండవు. ఇంట్లో ఆడివారి మీద ఆమె రాజకీయాల్లోకి ఏమి రాదు, రాజకీయ ఉపన్యాసాలు ఏం చెప్పదు. ఏదో సాక్షి పత్రికలు కాస్త నడుపుకునే కార్యక్రమం, లేకపోతే ఆయనకు సహాయంగా ఉండే కార్యక్రమం చేసుకునేటువంటి ఒక మహిళను మీరు ఇలాంటి వ్యక్తిత్వ హననాన్ని చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే ఒక ప్రెసిడెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఇలాగే ఉంటుందనుకోకండి. కాలం మారుతుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి 52 సంవత్సరాలే, చాలా సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉంది. అప్ అండ్ డౌన్ సహజం. మేమంటే ముసలం అయిపోయాం, అన్నీ మెరిసిపోయాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు శక్తివంతుడు. జగన్మోహన్ రెడ్డి గారు 40% ఉన్న శక్తివంతుడు. మళ్ళా మా చేతిలోకి పగ్గాలు వస్తాయి. ఈ ప్రెసిడెన్స్ ఏర్పాటు చేస్తే ధర్మంగా ఉంటుందా? అప్పుడు కూడా మమ్మల్ని చేయమని అని మీరు అనేది. అఫ్కోర్స్ మేము చేయమనుకోండి, కక్షాదింపు చర్యల గురించి పక్కన పెడతాం. కానీ మీరు అనేది అంటే మీ టైం వచ్చినప్పుడు మీరు కూడా ఇలాంటి వ్యక్తిత్వహనాలు చేయండి అని మార్గం చూపుతున్నారా? ఆలోచించుకోండి. ఎవరు? తండ్రి కొడుకులు ఇద్దరూ ఆలోచించుకోండి. తండ్రి కొడుకులతో పాటు వారికి ఉన్న ఎల్లో మీడియా కూడా ఫ్రంట్ పేజీలో వేసి ఆనందం పొందే మీరు కూడా కాస్త ఆలోచించుకునే ప్రయత్నం చేస్తే మంచిదని ఈ సందర్భంగా చెబుతూ, ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాసి ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు చెప్తే చూస్తూ ఊరుకుంటామని కూడా అనుకోకండి. మాది ఒక శక్తివంతమైనటువంటి రాజకీయ పార్టీ. 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీ. 40% ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ. మేము చూస్తూ ఊరుకుంటామని కూడా దయచేసి అనుకోకండి. మీరు రాశారు మొన్నటి దాకా ఈనాడులో. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు. అదేంటి సికి ఒప్పందం మీద జగన్మోహన్ రెడ్డి కాజేశాడు, డ్యామ్ డూమ్ అన్నారు. ఢిల్లీ కోర్టులో వేస్తే నోటీసులు ఇచ్చారు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు సికి మీద అంత గొప్పగా చెప్పారు కదా, మరి ఆదాని మీద ఏమన్నా కంప్లైంట్ చేస్తారంటే ఆదాని మీద ఏం తీసుకోండి. దానిలో రుజువులు లేవు. రుజువులుంటే ప్రూఫ్స్ దొరికితే తీసుకుంటాం. ఆదాని మీద తీసుకోవడానికి ప్రూఫ్స్ దొరకలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం తట్టలు బురద తల్లడానికి మాత్రం ఈనాడుకి చంద్రబాబు నాయుడు గారికి ఆధారాలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. 2 సపరేట్ చేసి ఎలా చూస్తారని అడుగుతా ఉన్నా. ఇలాంటి కట్టు కథలు మీరు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి కూడా మీకు ఈ దృష్టిలో పెడతా. ఈ ఫోటో చూసారా? ఆ టోపీ పెట్టుకున్నాను ఎవరు? కలెక్టర్, చిత్తూరు కలెక్టర్. ఈ పక్కన చేతులు కట్టుకున్న ఆయన పోలీస్ ఆఫీసర్, కానిస్టేబుల్ అనుకుంటున్నారా? కాదు, ఎస్పీ. ఆ మధ్యన ఉండి అటు ఇటు చూపిస్తున్నాడే ఆయన ఉన్న చీఫ్ సెక్రటరీ అనుకుంటున్నారా? ఆయన ఎవరు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు పిఎస్ అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారి పిఎస్ దగ్గర పనిచేసే గుమస్తా. మరి మీ దుంపాలు లేగా ఆయన దగ్గర ఇట్లా చేతులు కట్టు కూర్చున్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్. దిస్ ఈజ్ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కూటమి అడ్మినిస్ట్రేషన్ ఇది అనే విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దిగజారినటువంటి రాజకీయాలు చేస్తున్నారు.
ఐఏఎస్ ఐపీఎస్లను చేతులు కట్టుకుని కూర్చునేటటువంటి దౌర్భాగ్యమైన స్థితికి అడ్మినిస్ట్రేషన్ నెట్టేస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా కిలారు రోసయ్య గారి మీద కేసు నడుస్తుంది పొన్నూరులో. ఇక నడవదు. ఆయన జనసేనలోకి వెళ్ళాడుగా. నడుస్తుందా? కొద్దిగా స్లోగా నడుస్తుంది. ఎవరు? వైసీపీ కుట్ర చేస్తున్నారు. సరే, ఇప్పుడు చాలా కన్వీనియంట్గా చెప్పుకుంటారు. మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని చెబుతాడు. ఒక ఆయన మొన్నదాకానేమో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మడే తిరుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అని చెప్తాడు. వెళ్ళంగానే దేవుడి ముందు అంటే అట్లా చెప్పకపోతే అవతల మార్కులు పడవు. ఇది ఉన్న పరిస్థితి. ఏమన్నాడు? ఆయన కూడా మా కుట్ర అన్నాడా? అవును, ఈ మధ్యన ఏదో ఒక మంత్రి గారు హైదరాబాదులో హల్చల్ చేస్తున్నాడని అది ఏదో పత్రిక. ఆ పత్రిక ఏది ఏంటండి? ఆ పత్రిక ఎవరు మాట్లాడట్లా. ఆ పత్రికలో రాశారు. ఆ పత్రికలో రాస్తే ఆ పత్రిక చంద్రబాబు సంకలో ఉండే పత్రిక. ఆ పత్రిక రాస్తే మా కుట్ర ఏంటయ్యా బాబు? కాస్త అబద్ధం చెప్పినా అతికేదట్టు ఉండాలి, ఆరోపణ చేసినా నమ్మేదట్టు ఉండాలి. ఆ పత్రికలో రాసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్సీపీ కుట్ర అంటారేంటి? నాకు అర్థం కాల. అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 2 సంఖ్యలో 2 పత్రికలు ఉంటాయి. ఒక సంఖ్యలో పత్రిక రాస్తే మేమేం చేయాలి దానికి? అదొకటి గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంకో విషయం కూడా ఇక్కడ మీతో ప్రస్తావన చేయాలి. గేమ్ చేంజర్ సినిమా బాగుందా? రిలీజ్ కాలేదు ఇంకా. కానీ గేమ్ చేంజర్ సందర్భంగా ఒక ప్రీ ఈవెంట్ ఫంక్షన్ జరిగింది గోదావరి జిల్లాలో. చాలా అద్భుతంగా జరిగింది, బాగా జరిగింది. వేమగిరి అనుకుంటాను, తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో జరిగింది. చాలా అత్యధిక జనాభా వచ్చారు. ఎందుకంటే రామ్ చరణ్ హీరోగా ఉన్నటువంటి చిత్రం, చాలా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రం. దిల్ రాజు దానికి నిర్మాత. దాంతోపాటు శంకర్ టాప్ హీరో, టాప్ డైరెక్టర్. చాలా జెంటిల్మెన్ లాంటి చిత్రాలు తీసి ప్రజల మన్నన పొందినటువంటి దక్షిణాదిలో గొప్ప డైరెక్టర్. ఏ బ్యూటిఫుల్ మూవీ అవుతుందని అనుకుంటున్నారు. చాలా హై బడ్జెట్ పిక్చర్. దాన్ని వేమగిరిలో మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. జనం అద్భుతంగా వచ్చారు. ఎందుకంటే సినిమా వ్యవహారం. దాంతోపాటు గేమ్ చేంజర్, రియల్ గేమ్ చేంజర్ అంట. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. రియల్ గేమ్ చేంజర్ అంట. ఆయన వచ్చాడు. ఆ సినిమా గేమ్ చేంజర్ ఏమో ఈయన పొగిడాడు, ఈయనేమో ఆయన పొగిడారు. ఇద్దరు కలిసి పొగుడుకున్నారు. బ్రహ్మాండంగా జరిగింది. మూసింది, వెళ్ళిపోయారు. వెళుతూ పాపం ఇద్దరు యువకులు యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఒకరు మణికంఠ, మరొకరు చరణ్. యమహా బండి మీద వెళుతూ ఏడీపీ రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోయారు. 2 రోజులైంది. ఎవరు పలకరించడానికి వెళ్ళా, పరామర్శించడానికి వెళ్ళా. ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. దానిలో గేమ్ చేంజర్కి ఒరిజినల్ గేమ్ చేంజర్కి సంబంధం లేదు, డూప్లికేట్ గేమ్ చేంజర్కి సంబంధం లేదు, దర్శకుడికి సంబంధం లేదు, నిర్మాతకు సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ ప్యూర్ యాక్సిడెంట్. ఇక్కడ మాట చెప్పాలి. అదేంటి సినిమా? మన పుష్ప 2కి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఎలాంటి యాక్సిడెంటో